రోడ్డు పక్కనే ఆడ అంత్యక్రియలు జరుపుతారు. దానికి పదవులతో నిండిపోయి ఉంది. అంటే చిన్న చిన్న పనులు కూడా ఈరోజు దళితుల పట్ల ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాండ్రా గ్రామంలో గూడూరు 5 సంవత్సరాల క్రితం దళితులు దేవాలయ ప్రవేశం చేశారని ఆ దేవాలయాన్ని కూడా అక్కడ అగ్రవర్ణాలు పగలగొట్టేశారు. అంటే దళితులు దేవాలయానికి పోకూడదా? అంటే పరిస్థితి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కానీ దళితులు గిరిజనులు ఈరోజు కూడా సమస్యలు పట్టణ ప్రాంతాల్లోనే మనం చూస్తే ఆధార్ కార్డులు లేనటువంటి గిరిజనులు చాలా మంది ఉన్నారు. శ్రీరంగరాజపురం చూస్తే ఆ గిరిజనులకి చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నారు. అంటే 80 సంవత్సరాలు వచ్చిన గిరిజనులకి ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించే గట్టిళ్ళు కట్టించే పరిస్థితి లేదు. జగనన్న కాలనీలు అనే పేరుతో ఈ రోజు కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసేదానికి ఈ 2 సంవత్సరాలు వచ్చిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వచ్చినటువంటి ఆ జగనన్న కాలనీలు పూర్తి చేయాలి. రోడ్డు పక్కనే ఆడ అంత్యక్రియలు జరుపుతారు. దానికి పదవులతో నిండిపోయి ఉంది. అంటే చిన్న చిన్న పనులు కూడా ఈరోజు దళితుల పట్ల ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాండ్రా గ్రామంలో గూడూరు 5 సంవత్సరాల క్రితం దళితులు దేవాలయ ప్రవేశం చేశారని ఆ దేవాలయాన్ని కూడా అక్కడ అగ్రవర్ణాలు పగలగొట్టేశారు. అంటే దళితులు దేవాలయానికి పోకూడదా? అంటే పరిస్థితి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా కానీ దళితులు గిరిజనులు ఈరోజు కూడా సమస్యలు పట్టణ ప్రాంతాల్లోనే మనం చూస్తే ఆధార్ కార్డులు లేనటువంటి గిరిజనులు చాలా మంది ఉన్నారు. శ్రీరంగరాజపురం చూస్తే ఆ గిరిజనులకి చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నారు. అంటే 80 సంవత్సరాలు వచ్చిన గిరిజనులకి ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టించే గట్టిళ్ళు కట్టించే పరిస్థితి లేదు. జగనన్న కాలనీలు అనే పేరుతో ఈ రోజు కూడా అసంపూర్ణంగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసేదానికి ఈ 2 సంవత్సరాలు వచ్చిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వచ్చినటువంటి ఆ జగనన్న కాలనీలు పూర్తి చేయాలి.